డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా అనే సామెతని ఈ సన్నాసి సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్లు నిజం చేస్తున్నారు. సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్ కంటే కూడా ఏదైనా వ్యసనం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అదే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. కానీ ఈ దరిద్రపు బెట్టింగ్ యాప్స్ కి అలవాటు పడిన వాళ్ళు పగలు రాత్రి వెచ్చల విడిగా డబ్బులు ఇన్వెస్ట్ చేసేసి ఫుల్ గుండు గోకిడి అయిపోయి చివరాఖరికి ప్రాణాలు తీసుకుంటున్నారు. 30,000 30 అడితే 40 ఇచ్చావు కదా ఇంత ఫాస్ట్ గా. అయినా నమ్మతలేరు బ్రో. ఇప్పుడు గేమ్ చూపిస్తా, ఈ ఫోన్ పైసలు అన్న ఒకటే గేమ్ 20,000 30,000 రెండు బెట్లు వేసిన చూడండి. ఎంత వచ్చినాయి? 40,000 వచ్చినాయి. ఎంత వచ్చినాయి? 2,22,000 పైన బ్యాలెన్స్ ఇద్దాను. ఎంత ఉన్నాయి? 6,21,000. హాయ్, నమస్తే అందరికి. ఈ రోజు నేను మీతో ఒక ముఖ్యమైన విషయం షేర్ చేసుకోవడం కోసం వచ్చాను. సో గతంలోనూ ఇప్పటికీ స్టిల్ ఈ రోజు కూడా కొంతమంది సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్స్ పేర్లతో మనం ముందుకి ఒక దరిద్రపు కొట్టు మనకి తెలియకుండానే డిజిటల్ వ్యసనం అనమాట ఇది. ఇప్పుడు మనకి సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి డిస్క్లైమర్ ఎలా ఇస్తారో థియేటర్స్ లో కానీ మూవీ ముందు కానీ, ఇప్పుడు దానికంటే కూడా ఏమైనా వ్యసనం ఉందా, ప్రమాదకరమైన ప్రాణాంతకరమైన వ్యసనం ఉందా అంటే అది ఖచ్చితంగా ఆన్లైన్ బెట్టింగ్ అని చెప్తాను. ఆన్లైన్ బెట్టింగే కాకుండా ఈ క్రికెట్ బెట్టింగ్ ఇవన్నీ కూడా ప్రాణాలు తీసేంత వరకు ఖచ్చితంగా వదలదు ఆ వ్యసనం. సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్ కి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఒక మనిషి ఎంత తాగగలుగుతాడు, ఎంత స్మోక్ చేయగలుగుతాడు ఒక రోజులో, దానికి ఒక ఫుల్ స్టాప్ అంటూ పెడతాడు ఏదో ఒక స్టేజ్ వచ్చేటప్పుడు. కానీ ఈ వ్యసనం ఆన్లైన్ బెట్టింగ్, ఈ బెట్టింగ్ యాప్స్ వాడే వాళ్ళకి అసలు పగలు రాత్రి తేడా లేకుండా విచ్చల విడిగా డబ్బులు ఇన్వెస్ట్ చేసేసి ప్రాణాలను కోల్పోతున్నారు. దయచేసి ఈ సెలబ్రిటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఆపాలి మనం. సో వాళ్ళు దయచేసి ఇవి ప్రమోట్ చేయడం ఆపేయండి. మీరు డబ్బులు తీసుకుంటారు, బాగానే ఉంది, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు, కానీ వీళ్ళు ఇన్వెస్ట్ చేయరు. ఖచ్చితంగా అది స్కామ్ అని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయరు. మీరు ఆ వీడియోలో ఏదైతే వాళ్ళు చూపిస్తూ ఉంటారో స్క్రోల్ చేసి ఇదిగో నాకు ఎంత వచ్చాయని, అవన్నీ కూడా ప్రీ రికార్డెడ్. అది ఆల్రెడీ అంతా కూడా రికార్డ్ చేసి వాళ్ళ స్క్రీన్ మీద డిస్ప్లే అవడం, లేదా ఆ బిట్ని తీసుకొచ్చి వాళ్ళ వీడియోలో ఇంక్లూడ్ చేయడం, ఇన్సర్ట్ చేయడం చేస్తారు తప్పించి అది వాళ్ళు ఆడుతున్నారని చెప్పి మీరు మోసపోయి మీరు కూడా ఇన్వెస్ట్ చేసి లక్షలు చివరాఖరికి ఆస్తంతా పోయి ఏం చేయాలరా దేవుడా అని ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. సో ఖచ్చితంగా అవన్నీ నమ్మకండి. మన గుండంకులు చెప్పినట్టుగా లలిత జ్యువెలర్స్ అయినా డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఏ ముహూర్తం అని చెప్పాడో గానీ అది కరెక్ట్. అసలు డబ్బులు అనేవి ఊరికే రావు ఎవరికి కూడా. ఎందుకు ఇస్తారు? ఎవరైనా కూర్చుని ఉండమ్మా బొట్టు పెడతాను ₹1,00,000 చేతిలో పెడతారు ఎవరైనా. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ఫస్ట్ లో చాలా ఆకర్షణీయంగా అనిపిస్తాయి మనకి. అబ్బాయి ఎన్ని డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకుంటూ ఇంకా పెట్రా అనుకుంటూ మీరు ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు. అక్కడి నుంచే మొదలవుతుంది మనకి. బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందో మనం ఎవరైనా చూసి రాలేదు. మన ముందే మోసాలు చేసేస్తుంటారు కళ్ళ ముందే. అలాంటిది సిస్టమ్ వెనుక ఏం జరుగుతోంది ఏమిటి అనేది ఆడేవాడికి తెలియదు. ఆ వెనక స్కామ్ జరగచ్చు, లేకపోతే హ్యాక్ చేయొచ్చు, వాట్ ఎవర్, నీ బ్యాంక్ డీటెయిల్స్ హ్యాక్ చేయొచ్చు, లేకపోతే ఇంకేమైనా కూడా చేయొచ్చు. నీకు డబ్బులు రాకుండా వాళ్ళు సాఫ్ట్వేర్ ని డిజైన్ చేసి ఉండొచ్చు. నీ మొత్తం డబ్బులన్నీ పోతూ ఉంటాయి, చివరాఖరికి ప్రాణాలు తీసేసుకుంటున్నారు. సో ఈ దరిద్రపు కొట్టు బెట్టింగ్ యాప్స్ ని మాత్రం దయచేసి మీ మొబైల్లో ఉంటే ఫస్ట్ రైట్ నౌ అది డిలీట్ చేసేసేయండి మీరు. అది మీ ప్రాణాలు తీసేంత వరకు ఖచ్చితంగా వదలదు. అదొక దరిద్రపు కొట్టు వ్యసనం. స్మోకింగ్, డ్రింకింగ్ కంటే కూడా అది ప్రాణాంతకరమైన వ్యసనం అది. ఇంకెవరైనా మీరు కాకపోయినా ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ యాప్ ని మాత్రం, ఈ బెట్టింగ్ యాప్స్ ని కానీ క్రికెట్ బెట్టింగ్లు ఇలాంటివి ఏమైనా కడుతుంటే, క్రికెట్ బెట్టింగ్ అని ఎందుకు నేను స్పెసిఫిక్ గా కూడా మెన్షన్ చేస్తున్నానంటే ఆన్లైన్ బెట్టింగ్స్ కాకుండా నాకు తెలిసిన క్లోజ్ ఫ్రెండ్ అంకుల్ వాళ్ళ సన్ 2 years బ్యాక్ క్రికెట్ బెట్టింగ్ కట్టి లాస్ అయిపోయి మొత్తం ప్రాణాలు తీసేసుకున్నాడైనా. చంటి చిన్న పిల్లలు. సో ఇలాంటి వాళ్ళు ఇంకా ఎందరో ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఈ ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు కోల్పోయి ఫ్యామిలీకి ఆన్సర్ చెప్పుకోలేక, సొసైటీలో తిరగలేక, డబ్బులు లేక మొత్తం మెంటల్ స్ట్రెస్ కి గురై ప్రాణాలు తీసుకుంటున్నారు. సో దయచేసి ప్లీజ్ ఎవరు ప్రమోట్ చేయకండి. ఒకవేళ ఎవరైనా ప్రమోట్ చేస్తున్నట్టు కనుక మీరు చూస్తే వెంటనే రిపోర్ట్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అసలు నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని, ఈ ఫైట్ లో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు సజ్జనర్ సార్ కి థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా మంచి పని చేస్తున్నారు సార్. మీ వర్క్ కి నేను చాలా హ్యూజ్ ఫ్యాన్ ని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టార్టింగ్ దిస్ ఫైట్. అండ్ ఎవరైనా కూడా ఇంకా ఈ బెట్టింగ్ యాప్స్ ని ఇంకా ప్రమోట్ చేస్తున్న వాళ్ళని కానీ వాడుతున్న వాళ్ళని చూస్తే కనుక ఈ సజ్జనర్ సార్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఆర్ మన ట్విట్టర్ లో కూడా ఆయన హ్యాండిల్ ఉంది. సో ఆయనకి ట్యాగ్ చేయండి ఖచ్చితంగా. వాళ్ళ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ ఐడిని కూడా పెట్టి సజ్జనర్ సార్ కి ట్యాగ్ చేయండి. So he will take care of it. And thank you once again Sajjanar sir, all the very best. And I'm sure this is going to end with all your support and hard work sir. Thank you so much. And also I request ఇంకా ఎవరైనా కూడా నాలాంటి కొంతమంది కొంచెం రీచ్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు స్ప్రెడ్ అవేర్నెస్ లైక్ దిస్. మీరు కూడా చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది. సో మీరు కూడా చేయండి. అండ్ లెట్స్ ఆల్ స్టాప్ బెట్టింగ్ యాప్స్ టుగెదర్. థ్యాంక్ యూ సో మచ్.